ఉంటుంది సార్. ఓన్లీ వీకెండ్స్ లో ఒక్కొక్కసారి ఉంటుంది. మామూలుగా ఇప్పుడు మా కాలేజ్ లేదు కాబట్టి డే టైంలో అంటే ఇప్పుడు ఓన్లీ మండే టు థర్స్డే మాకు కాలేజెస్ ఏం లేవు కదా సార్. చాలా టాపిక్స్ అయిపోయాయి. తెలుగు కంఫర్టబుల్ ఏనా, ఇంగ్లీషా? ఏదైతే ఏ లాంగ్వేజ్ అంటే ఎట్లయినా ఓకే సార్, ఇంగ్లీష్ తెలుగు రెండు ఏం కాదు. ఇంకా తెలుగు ఇంకా బెటర్ గా ఉంటుంది అండర్స్టాండింగ్. ఓకే ఎట్లయినా ఓకే, నాకు ఇంగ్లీష్ అయినా మరి కొన్ని ప్రీవియస్ క్లాసెస్ కొంచెం కొంచెం మిస్ అయినా సార్, మరి అయినా కన్ఫ్యూజన్ ఉంటుందా లేదా అనిపిస్తుంది. అంటే మనం చాలా బేసిక్ టాపిక్స్ నుంచి ఇప్పుడు అడ్వాన్స్డ్ కి ఎంటర్ అయ్యాము. ఓకే కాబట్టి నేను బ్రీఫ్ గా చెప్తా ఏంటి ఎలా ఉంటాయని చెప్పేసి. ఓకేనా? పర్లేదు సార్. సార్ మరి మిస్డ్ క్లాసెస్ మరి యూట్యూబ్ లో ఉంటాయి సార్ మరి మీవి? కాకపోతే చాలా తక్కువ టైం ఇంటరాక్షన్ లేదు, ఎక్కువ ఓకే డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎవ్వరు లేకుండా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగుతావు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే టైం అవుతుంటుంది. ఇక్కడ మీరు ఆఫీస్కి రాగలుగుతారా? ఆఫీస్ ఇన్స్టిట్యూట్ అంటే నాది ఇక్కడ రామంత్పూర్ సార్, కష్టం అవుతుంది. ఏ డౌట్స్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఎప్పుడైనా సరే. ఓకే సార్. జస్ట్ ఒక మెసేజ్ పెట్టు, ఎక్కడ స్ట్రక్ అయ్యావో జస్ట్ నాకు చెప్పు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? షూర్ బ్రీఫ్ సార్. గా చెప్తాను ఒకసారి ఫస్ట్ నుంచి. ఫస్ట్ మనకి పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్. నీకు ఐడియా ఉందా పైథాన్ పైన అసలు? పైథాన్ ఐడియా ఉంది సార్, అది మాకు టపుల్స్ లిస్ట్ ఇవన్నీ కొంచెం బేసిక్స్ ఐడియా ఉన్నాయి సార్. నేర్చుకోవాలి అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చదువుతున్నారు కాబట్టి సబ్జెక్ట్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడైతే జాబ్ ఆ టైంకి వెళ్తారో అప్పుడు ఇంటర్వ్యూ బేస్ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడైతే ప్రజెంట్ టిప్స్ చెప్తా ఉంటా. ఒకవేళ రేపు పొద్దున్న ఇంటర్వ్యూస్ లో ఫేస్ చేసిన మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డ్రైవ్స్ కి ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి, ఏం చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారని చెప్పి కొన్ని టిప్స్ కూడా ఇస్తుంటా. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ మనకి పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్. అంటే నీకు ఒక లాంగ్వేజ్ వస్తుంది, నాకు ఒక లాంగ్వేజ్ వస్తుంది. మన ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ మీడియం అనేది ఉండాలి కదా. అంటే నీకు తెలుగు నాకు తెలుగు వస్తే పర్లేదు, బాగుంటుంది. కాకపోతే నీకేదో తమిళ్ వచ్చి నాకు తెలుగు వచ్చి మన ఇద్దరం మాట్లాడుకుంటే నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. కాబట్టి మన మధ్య ఒక పర్సన్ ఉండాలన్నమాట, అంటే రెండు భాషలు వచ్చినప్పుడు కదా. సేమ్ పైథాన్ కూడా అలాగే యాక్ట్ చేస్తుంది. ఏది మనకి మెషిన్ కి బైనరీ లాంగ్వేజ్, అంటే జీరోస్ అండ్ వన్స్ లాగే అర్థమవుతుంది. జీరోస్ వన్స్. నేను ఏదో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తున్నాను, దీనికి దానికి మధ్య ఈ పైథాన్ అనేది కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. నేను ఏదో ఇది రాస్తున్నా పైథాన్ లో, పైథాన్ అనేది మిషన్ కి అర్థమయ్యేలా చేస్తుంది. ఓకేనా? ఏం చెప్తున్నాం మెయిన్ గా కోడ్ అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పొచ్చు. ఎక్కువ స్ట్రెస్ తీసుకునే అవసరం లేదు. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు ద మెషిన్ టు గెట్ అవుట్పుట్ లాగా అలా చెప్పాలి. మన వర్క్ ఈజీ చేస్తుంది. దీంట్లో మనకి ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ వచ్చి ఆపరేటర్స్. ఓకే, ఆపరేటర్స్ అంటే మొత్తం మ్యాచ్, అది పెద్ద ఇదేముండదు. ఆపరేటర్స్ లో మనకి 7 టైప్స్ ఉంటాయి. అదే అర్థమెటిక్, అసైన్మెంట్, ఆపరేటర్ ఐడియా ఉంది సార్. అన్నీ ఉంటాయి. అర్థమెటిక్ అంటే మన ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇంతే. కాకపోతే కొన్ని డిఫరెంట్ గా ఉండేవి ఏంటి అంటే ఫ్లోర్ డివిజన్ అని, మాడ్యులస్ అని, ఎక్స్పోనెన్షియల్ అంటే ఏం లేదు, 1/5, 2/10 అని ఉంటారు కదా, దాన్ని ఎక్స్పోనెన్షియల్. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ దీని ఫ్లోర్ డివిజన్ అంటాం. ఫ్లోర్ డివిజన్ అంటే మనకి కోఫిషియంట్ వస్తుంది అవుట్పుట్. ఇప్పుడు 9/3 తీసుకున్నాం, 3 ఎగ్జాంపుల్ ఉంది కదా. రన్ చేస్తే నాకు 3 వచ్చింది. ఓకేనా? 3 వచ్చింది. 10 చేస్తే నాకు కోఫిషియంట్ 3 వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. ఓకేనా? 1 వస్తుంది, రిమైండర్ 1 వస్తుంది. అదే నువ్వు నార్మల్ డివిజన్ చేస్తే డెసిమల్ పాయింట్స్ లో వస్తుంది, అంటే ఎగ్జాక్ట్ డివిజన్ వాల్యూ వస్తుంది. ఫ్లోర్ డివిజన్ చేస్తే కోఫిషియంట్ వస్తుంది.
రిమైండర్ రావాలి అంటే మాడ్యులస్ వాడతాం. మాడ్యులస్ అంటే ఏం లేదు, పర్సెంటేజ్ సింబల్ అంతే. మోడలస్ పర్సెంటేజ్ అర్థమైంది సార్. మనకి రిమైండర్ వస్తుంది అప్పుడు అంతే. ఇవే ఈ 3 కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎక్స్పోనెన్షియల్ అంటే 10 క్యూబ్ 10 పవర్ 3. ఓకే, అది ఎక్స్పోనెన్షియల్ సింబల్. ఎక్స్పోనెన్షియల్. ఇది డబుల్ స్టార్ అంటే ఎక్స్పోనెన్షియల్, సింగిల్ స్టార్ అంటే మల్టిప్లికేషన్. అవును సార్, అది తెలుసు. మిగతా అన్ని నార్మల్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ అంతే. వీటిని వేరియబుల్స్ అంటాం. ఎక్స్, వై, ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండే ప్రతి ఒక్క వాటిని వేరియబుల్స్ అంటాం. ఓకేనా? ఈక్వల్ కి ఇటు రాసేవన్నీ వేరియబుల్స్, రైట్ సైడ్ రాసేదంతా డేటా. దాంట్లో ఏదో స్టోర్ అయ్యి ఉంటది అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్, వై లో ఈ డేటా ఉంది కాబట్టి మనకి ఎర్రర్ ఏం త్రో చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వై కాకుండా ఏదో సమ్ పి ఏదో తీసుకున్నా, అది ఎర్రర్ అంటే పి అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది కానీ అడుగుతుంది. అసలు ఎక్కడ డిఫైన్ చేయలే కదా, లేదు. అది అందుకే మనం వేరియబుల్స్ తో డీల్ చేస్తాం. వేరియబుల్స్ లో డేటా స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకేనా? అవును సార్. ఇది అర్థమెటిక్. అసైన్మెంట్ అంటే ఏం లేదు, జస్ట్ అసైన్ చేస్తున్నాం, వర్క్ అసైన్ చేయడం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 అంటే 2ని ఏ 2 వాల్యూ ఏకి ఇస్తున్నాం అంతే. ఏలో 2ని స్టోర్ చేసుకుంటుంది అంతే. అసైన్మెంట్ అంటే ఏం లేదు, దానికి అసైన్ చేయడం అంతే. ఒక వాల్యూని ఆ వేరియబుల్ లకు అసైన్ చేయడం అలాంటిది. ఒక వాల్యూని వేరియబుల్ లకు అసైన్ చేయడం. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసైన్మెంట్ అంటే ఇంక్రిమెంట్ అని, డిక్రిమెంట్ అని. ఇప్పుడు ఏ ఈక్వల్ టు a+3 అంటే ఇగో లెఫ్ట్ సైడ్ లో ఉన్నవన్నీ వేరియబుల్స్, నువ్వు ఏదైనా తీసుకో. రైట్ సైడ్ ఉండేవి డేటా అని చెప్పాను కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో నేను ఏ అనే వేరియబుల్, సేమ్ వేరియబుల్ తీసుకున్నా. రైట్ సైడ్ లో ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ a+3 అన్నట్టు ఏముంది వేరే 2 సార్. 2. ఓకేనా? 2 ప్లస్ 3. అవుట్పుట్ ఎంత వస్తుంది? అంతే. ఓకేనా? ఇప్పుడు చెప్పు అవుట్పుట్ 6. దీన్ని ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, మల్టిప్లికేషన్ అట్లా చాలా ఉంటాయి అన్నమాట. a-3 అంటే -1 వస్తుంది. ఓకేనా? ఇలా చాలా ఉంటాయి. స్టార్టింగ్ లో అంతా చెప్పాను క్లియర్ గా. ఒకవేళ నీకు ఏదైనా చేస్తుండు, డౌట్స్ ఉంటే నేను హెల్ప్ చేస్తాను. డౌట్స్ ఉన్నా ఓకే సార్, క్లారిటీ. కంపారిజన్ అంటే ఏం లేదు, ఆ వాల్యూని ఈ వాల్యూని కంపేర్. అంటే నిన్ను నన్ను ఎలా కంపేర్ చేస్తావు? కొన్ని టర్మ్స్ ఉంటాయి. హైట్ ఉన్నావు, నేను పొట్టిగున్నాను, తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నా, అట్లా. సేమ్ ఇక్కడ కూడా కంపారిజన్ అదే జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు డబల్ ఈక్వల్ టు అంటే ఈ రెండు సేమ్ ఉన్నాయా? నో సార్. నో అంటే మనకి బులియన్ లో వస్తుంది అనమాట. ఏంటి బులియన్ వాల్యూస్ అంటే పెట్టి ఫాల్స్. ఓకేనా? ఫాల్స్ ఏదైనా సేమ్ ఈ డబల్ ఈక్వల్ టు ఈక్వల్ అంటారు నార్మల్ గా, దీన్ని ఈక్వల్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ట్రూ ఆర్ ఫాల్స్? ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ట్రూ సార్. అంతే. ఇప్పుడు ట్రూ. ఇప్పుడు ఫాల్స్. కంపారిజన్ అంటే అటు ఇటు కంపేర్ చేయడం. సేమ్ ఉంటే ట్రూ, కొంచెం డిఫరెన్స్ ఏమైనా ఉంటే ఫాల్స్. కండిషన్ బట్టి, ఈ మధ్యలో ఉన్న ఆపరేటర్ బట్టి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది వస్తుంది. ఓకేనా? తర్వాత లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ అంటే అండ్, ఆర్, నాట్. అంటే ప్రింట్ 5 greater than x greater than 10 and x less than 6 అని ఇచ్చారు. అంటే అండ్ వాడినప్పుడు ఏం జరగాలంటే రెండు కండిషన్స్ 100% ట్రూ అయ్యి. ఓకే, అంటే ఎక్స్ అనేది ఒక ఎక్స్ వాల్యూ ఇప్పుడు 5 ఇచ్చారు కాబట్టి ఆ 5 అనేది అంటే ఆ కండిషన్స్ బట్టి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రెండు ఈక్వల్ గా ఉండాలంటున్నారు. రెండు కండిషన్స్ ట్రూ అవ్వాలంటున్నారు. ఇప్పుడు
ఇది ఇది ట్రూ అయి ఉండాలి, ఇది ఇది ట్రూ అయి true ఉండాలి, అయితేనే అప్పుడు అవుట్పుట్ అనేది వస్తుంది ట్రూ అంటున్నారు కదా. వస్తుంది. ఇప్పుడు చూడు, ఎక్స్ గ్రేటర్ దాన్ 10 ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్. ఎక్స్ లెస్ దెన్ 6 ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. ట్రూ కదా. ఒక ఫాల్స్ ఉంది, ఒక ట్రూ ఉంది, బట్ నాకు అవుట్పుట్ మాత్రం ఫాల్సే వచ్చింది. ఫాల్స్ వచ్చింది, అవును. బట్ అది ఎట్లా అంటే దేని మీద డిపెండ్ అయి ఉంటది ఇప్పుడు? ఆ రెండు కండిషన్స్ ఒకటి ట్రూ, ఓకే, అంటే ట్రూ అయినట్టున్నా. రెండు కండిషన్స్ 100% ట్రూ అయి ఉండాలి. ఇప్పుడు ట్రూ చూడు, అయి ఉండాలి. ఒకటి ఫాల్స్ ఒక ట్రూ ఉంటే సార్ ఏమొస్తుంది అవుట్పుట్? ఫాల్స్ వచ్చింది కదా, ఇగో ఫాల్స్ వచ్చింది. ఇది ఫాల్స్ ఉంది, ఇది ట్రూ ఉంది, నాకు ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ రెండు రెండు ట్రూ ఉంటేనే ట్రూ, అంతే, మైండ్ లో పెట్టేసుకోవాలి. ఓకే. అండ్ వాడినప్పుడు రెండు ట్రూ ఉంటేనే ట్రూ వస్తుంది. ఓకే, రైట్. ఎక్స్ ఇప్పుడు రెండు 5 గ్రేటర్ దాన్ 6 ఇది ఫాల్స్ కదా. ఫాల్స్. రెండు ట్రూ చేసి చూద్దాం ఇప్పుడు. ఈ కండిషన్ చేసి రెండు ట్రూ ఇప్పుడు, కాబట్టి నాకు ఇంకా ట్రూ వచ్చింది. ఎస్ సార్. ఒక కండిషన్ ఫాల్స్ చేస్తా, ఒక కండిషన్ ఫాల్స్ చేసి రన్ చేస్తే నాకు ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ లాజికల్ ఆపరేటర్ చేంజ్ చేస్తా, ఆర్ పెడతా. ఏదైనా ఒక కండిషన్ ఫాల్స్ అంటే ఏదైనా ఒక కండిషన్ ట్రూ అవ్వాలంటారా? ఏదో ఒక్క కండిషన్ ట్రూ అయినా చాలు, మ్మ్. మనకు ట్రూ వచ్చేస్తుంది అంతే. మ్మ్. అండ్ లోనేమో రెండు 100% ట్రూ అయి ఉండాలి, ఎస్. ఆర్ లోనేమో ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే చాలు. ఓకేనా? అర్థమే సార్. ఏదైనా డౌట్ ఉన్నా, క్లారిటీ లేకపోయినా అడుగు, మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకేనా? నాట్ అని ఇంకోటి ఉంటుంది మనకి. నాట్ అంటే వచ్చిన వాల్యూకి రివర్స్ అన్నమాట. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ట్రూ వచ్చింది, అదే నాట్ పెడితే ఫాల్స్ వచ్చేస్తుంది. ఓకే. నాట్ ట్రూ అంటే ఫాల్స్. ఓకేనా? నాట్ అని ఇంక్లూడ్ చేస్తే అది ఆ ట్రూ కండిషన్ అర్థం కావట్లేదు. ఇదా నాట్ ఒకసారి చెప్పండి. ఇది అంటే నాట్ అని ఇంక్లూడ్ చేసాం అనుకోండి, ఆ బ్రాకెట్ లో ఉన్న టూ కండిషన్స్ అనేవి ట్రూ అవ్వద్దు అంటున్నారా? లేదు. ఇప్పుడు ఈ కండిషన్ నార్మల్ గా ట్రూ కదా. అవును, ఎక్స్ లెస్ దెన్ 10. నాట్ వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ఈ ట్రూ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది అంతే. అది కొన్ని ఒక రియల్ టైంలో ఎలా చెప్పచ్చు అంటే, మా ఒక ఒక క్లాస్ ఉంది అనుకుందాము, క్లాస్ స్టాండర్డ్ 6th స్టాండర్డ్ ఉంది. ఓకే. 6th స్టాండర్డ్ లో కంబైన్ చేశారు, 6th క్లాస్ స్టూడెంట్స్ 7th క్లాస్ స్టూడెంట్స్ కంబైన్ చేశారు అనుకుందాం. అప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్ ని నాట్ 6th అంటే నాట్ 6th అన్నప్పుడు వాడు 6th నాట్ 6th అంటే వాడు 7th కదా. 7th, అవును సార్. కాబట్టి అక్కడ నాట్ 6th అంటే ఫాల్స్ వచ్చి 7th తోడు బయటకు వస్తాడు అంతే. అంటే ఫాల్స్ చేస్తుంది, రివర్స్ చేస్తుంది అంతే. అదే ఇప్పుడు నువ్వు చూడు, అదే ఇక్కడ అండ్ పెడితే ఈ కండిషన్ యాక్చువల్ గా ఫాల్స్, ఈ కండిషన్ యాక్చువల్ గా ఫాల్స్, కాబట్టి నాకు ట్రూ వస్తుంది, రివర్స్ అంతే. ఓకేనా? ఈ కండిషన్ నాకు ట్రూ కదా, సారీ ఫాల్స్ కదా, నాట్ పెట్టినందుకు రివర్స్ అయిపోయింది అంతే, అది ట్రూ అయిపోయింది కండిషన్ అంతే. ఓకే. మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దాం రియల్ టైం లాగా చేసి దాంతో తెలుసుకుందాం. ఇన్ని రోజులు ఎవ్వరు లేరని చెప్పి కొన్ని మంచి మంచి రియల్ టైం ప్రోగ్రామ్స్ చెప్దాం అనుకున్నా, కానీ ఎవ్వరు లేరని చెప్పలేదు అంతే. ఓకే సార్. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్స్. ఆటోమేటిక్ అయిపోయింది, అసైన్మెంట్ అయిపోయింది, కంపారిజన్. ఓకే, నెక్స్ట్ మెంబర్షిప్ అంటే ఇన్ నాట్ ఇన్. అంటే ఒక క్లాస్ లో ఈ స్టూడెంట్ ఉన్నాడా అంతే. ఇప్పుడు ఎక్స్ అనేది ఒక క్లాస్, మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇది ఒక లిస్ట్ అంటారు, దీన్ని బ్రాకెట్స్ ఉన్నదని. కొంతమంది ఉన్నారు స్టూడెంట్స్, రాధా ఉన్నాడు, ఫనీ అని ఒక పర్సన్ ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు రాధా ఈ క్లాస్ లో ఉన్నాడా లేదా? సరే, క్లాస్ అనేది తీసుకున్నాం, దీని పేరు కూడా క్లాస్ రూమ్ అని తీసుకున్నాం, ఎందుకంటే ఇన్బిల్స్ వాడుతుంది. ఓకేనా?
క్లాస్ అనేది ఒక ఇన్బిల్ట్ అన్నమాట. రాదా సార్ నాట్ ఇక్కడ చూస్తున్నారా? అది ఇందులో నాకు స్క్రీన్ మీద కనిపించట్లేదు. ఏంటిది ఏం కనిపించట్లేదు? అంటే మీరు ఏమైనా టైప్ చేస్తున్నారు సంథింగ్? లేదా? కొంచెం ఆగు. స్క్రీన్ అప్డేట్ అవ్వాలి. కనిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. ఇప్పటిదాకా కనిపించలేదా? ఇందా వరకు అది లేదు సార్, ఇంకా అసైన్మెంట్ ఆపరేటర్స్ దగ్గర ఉన్నా. అందుకని మరి మీరు క్లాస్ రూమ్ అని ఇట్లా లిస్ట్ అనేసరికి నాకు కన్ఫ్యూజన్ అయింది. మీరు టైప్ చేస్తున్నారా అని, కొత్తగా టైప్ చేస్తున్నారా అనిపించింది. అది కనిపించలేదు అంతే. మేబీ నెట్వర్క్ ఇష్యూ అవ్వచ్చు, సంథింగ్ గ్లిచ్. ఇప్పుడు చూడు, క్లాస్ రూమ్ అన్ని నాకు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ క్లాస్ లో. అవన్నీ క్లాస్ రూమ్ వేరియబుల్ లో స్టోర్ అయి ఉంది. క్లాస్ రూమ్ అనే వేరియబుల్ లో ఇవన్నీ స్టోర్. నార్మల్ గా క్లాస్ అని చెప్పి తీసుకోవద్దు. ఇగో ఇప్పుడు చూడు, నేను నార్మల్ గా క్లాస్ అని చెప్పి తీసుకుంటా. ఎందుకు సార్? కలర్ చేంజ్ ప్రీ డిఫైన్డ్ సార్. అది ఇన్బిల్ట్, అంటే ఇంతకు Inbuilt. ముందే అదే ప్రీ డిఫైన్డ్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందే పైథాన్ లో అవన్నీ డిఫైన్ చేసి ఉన్నాయి. వాటిని వాడుకోవడం వల్ల దాని ఫీచర్ అనేది బయటపడుతుంది అంతే. మన వేరియబుల్ ని తీసుకోదు అది, మళ్ళీ దాని ఫీచర్ తీసుకొని వస్తుంది. అది ఒక మళ్ళీ అట్లా చేయొద్దు, ఓకేనా? ఇన్బిల్ట్స్ ఎప్పుడు వాడద్దు వేరియబుల్స్ లాగా. అండ్ అని, ఆర్ అని, ప్రింట్ అని, ఇలా కొన్ని కొన్ని ఉంటాయి కదా మనం వాడుకునేవి మెథడ్స్, అవి వాడద్దు, ఓకేనా? ఫైల్ నేమ్ కూడా ఎప్పుడు ఇన్బిల్ట్స్ ఉన్న నేమ్స్ తో చేయకూడదు, ఓకేనా? ఫైల్ నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉండి న్యూ అని పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తావా, ఇక్కడ ఇన్బిల్ట్ నేమ్ తో, ఇప్పుడు క్లాస్ అనే నేమ్ తోనే క్రియేట్ చేయకూడదు ఫైల్స్ అనేది. అంటే నెక్స్ట్ టైం నువ్వు ప్రోగ్రామ్ లో ఎప్పుడైనా ఆ వేరియబుల్ వాడితే ఆ పైథాన్ ఫైల్ ని తీసేసుకుంటది అనమాట. సర్క్యులర్ ఇంపోర్ట్ అని ఒక ఎర్రర్ వస్తుంది. ఓకే, అట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇన్బిల్ట్ నేమ్స్ తో ఎప్పుడు ఫైల్స్ క్రియేట్ చేయకూడదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పు. ఏది? క్లాస్ రూమ్ ఓకే రాదా? నాట్ ఇన్ ఎక్స్. ఉన్నాడా లేదా క్లాస్ లో? సార్ ఇప్పుడు ఎక్స్ అనేది ఏమని అజ్యూమ్ చేసుకోవాలి సార్? మరి సారీ ఎక్స్ కాదు, ఇది క్లాస్ రూమ్. అది సార్, అదే కన్ఫ్యూజ్ అవుతున్నా. రాదా క్లాస్ లో ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. ఉన్నారు సార్. ఇక్కడ ఏం పెట్టా స్టేట్మెంట్? ఇక్కడ నాట్ ఇన్ ఎక్స్ అంటే అది ఫాల్స్ అని వస్తుంది. అంటే ఎక్స్ పెట్టలేదు. నీకు ఎక్స్ అయింది ఏంటి? ఇంకా అప్డేట్ ఏమైంది? అప్డేట్ అవ్వలేదు సార్, ఎక్స్ అని చూపిస్తుంది. ఇంకా మేబీ ఇష్యూ ఉందేమో నీ దగ్గర. ఎవరు ఆగండి సార్ ఒకసారి, డేటా. ఇది వైఫై కాదా? హలో సార్, వైఫై కాదా? వైఫై కాదు సార్, నెట్వర్క్ మామూలు డేటానే. నో సార్, ఇంకా అప్డేట్ అవ్వలేదు సార్. నేను స్టాప్ చేసి మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. ఎక్కడైనా నేను మాట్లాడుతుంది ఇక్కడ జరుగుతుంది, మిస్ మ్యాచ్ అయింది అనుకో, మళ్ళీ నాకు రిమైండ్ చేయి, నేను మళ్ళీ స్టాప్ చేసి షేర్ చేస్తాను. సరే సార్. ఇప్పుడు రాదా నాట్ ఇన్ క్లాస్ రూమ్ అంటే ఉన్నా కూడా నాట్ ఇన్ అని పెట్టేసరికి అది ఫాల్స్, రాంగ్. ఇన్ పెడితే ట్రూ, అది కరెక్ట్. ఉన్నాడు కదా. ఒకవేళ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది ఫాల్స్, ఎందుకంటే అది క్యాపిటల్ లెటర్. అది ఎందుకంటే అది కూడా తీసుకుంటది, ఓకేనా? ఆ పారామీటర్ కూడా ఇది కన్సిడర్ చేస్తుంది, ఎక్కడ ట్రూ ఉంది ఎక్కడ ఫాల్స్ ఉంది. ఇలా కాదు అంటే మనకి తర్వాత స్ట్రింగ్ మెథడ్స్ అని ఒక టాపిక్ వెళ్తాము. ఆ టాపిక్ నీకు తెలిసిపోతుంది.
ఓకేనా. స్ట్రింగ్ మెథడ్స్. స్ట్రింగ్ ఓకే. మెథడ్స్, స్ట్రింగ్ మెథడ్స్ లో ఏంటంటే నువ్వు నేమ్ ఎలా అయినా ఇవ్వు, లిస్ట్ లో ఉన్న నేమ్ నువ్వు ఎలా అయినా ఇవ్వు, కానీ అది తీసుకుంటాయి. తీసుకుంటది. ఓకే. లోవర్ అప్పర్ అని చెప్పి కొన్ని ఉంటాయి, చేయొచ్చు. అది నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. నెక్స్ట్ మెంబర్షిప్ తర్వాత ఐడెంటిటీ. ఐడెంటిటీ అనేది ఈజ్ నాట్. ఓకేనా. ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్ లో ఈజ్ ఉంటది, ఈజ్ నాట్ ఉంటది. ఇప్పుడు ఎక్స్ వై సేమా కాదా? సేమే సార్. ఎక్స్ ఈక్వల్ టు వై నాకేమొస్తుంది అవుట్పుట్? అవుట్పుట్ కంపేర్ చేస్తున్నా అంతే. ట్రూ ఆ ఫాల్స్ ఆ చెప్పండి. ట్రూ సార్. ప్రింట్ ఎక్స్ ఈజ్ వై. ట్రూనే. ఫాల్స్ వచ్చింది. ఫాల్సా? ఎందుకు ఫాల్స్? ఫాల్స్ ఎందుకు అంటే ఈ ఈక్వల్ టు అనేది వాల్యూస్ ని కంపేర్ చేస్తుంది. 1 ఓకే. 2 3. ఓకే. ఓకే, ఇది ఏంటంటే వేరియబుల్స్ ని కంపేర్ చేస్తుందా? వేరియబుల్స్ ని కాదు, అడ్రస్ ని. ఇప్పుడు అడ్రస్. ఓకే. ఓకే సార్. ఇవి ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గర ఇప్పుడు రాస్తున్నామంటే ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి కదా. అవును. స్టోరేజ్ ని అడ్రస్ అంటాం. ఓకేనా. ఐడెంటిటీ చూడండి, వీటి అడ్రస్ మనకు తెలియాలి కదా. ప్రింట్ ఐడి ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క అడ్రస్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే. ఐడి ఆఫ్ ఎక్స్, ఐడి ఆఫ్ వై రెండు తీసుకున్నాను. చూసావా డిఫరెంట్ ఉన్నాయి. ఎస్ సార్. సో మీరు ఎక్స్ ఈజ్ వై అనేసరికి ఆ అడ్రస్ ని వేరే కంపేర్ చేస్తున్నట్టుంది. 100% నువ్వు గూగుల్లో సెర్చ్ చేయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఈ క్వశ్చన్ లేకపోతే అడుగు. 100% మాక్సిమం ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్ అండ్ ఈజ్? ఓకే. నీకు అక్కడ మ్యాథ్స్ ఉంటది, కనిపిస్తుంది ఎక్కడో దగ్గర. ఒకవేళ కనిపించకపోయినా మామూలు క్వశ్చన్స్ ఎప్పుడైనా హెచ్ఆర్లు కానీ ఇలా కాల్ చేసి అడిగినప్పుడు ఫస్ట్ రౌండ్ లో టెక్నికల్ తీసుకుంటారు, అప్పుడు అడుగుతారు అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ అండ్ ఈక్వల్ టు? ఈజ్ విల్ కంపేర్ అడ్రస్, ఈక్వల్ టు విల్ కంపేర్ వాల్యూస్ అని చెప్పాలి. ఓకే సార్. సింపుల్ గా ఎక్కువ కాంప్లెక్స్ చేసుకోవద్దు ప్రోగ్రామ్ డెఫినేషన్ ని, సింపుల్ గా చెప్పేశారు. ఓకేనా. ఏదైనా టెక్నికల్ వర్డ్స్ ఎక్కువ వాడామంటే వాటి మీద నీకు ఐడియా ఉంటేనే నువ్వు వాడాలి. మామూలుగా అయితే బేసిక్ ఆన్సర్స్ చెప్పినా అంటే అరే ఎక్కువ కాంప్లికేట్ అవ్వకుండా. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో మంచి డెఫినేషన్ చెప్పావు, చాలా బాగుంది, ప్రొఫెషనల్ అంటే దాని డెఫినేషన్ ఎక్స్టెండ్ చేస్తూ చెప్పడం అలాంటిది. ఆ టెక్నికల్ వర్డ్స్ తీసుకుంటాడు అప్పుడు. ఏంటి ఆ వర్డ్ అంటే ఏంటి, ఈ వర్డ్ అంటే ఏంటి అని ఒకసారి పైథాన్ డెఫినేషన్ కూడా ఒకసారి చెప్తా దీని తర్వాత. ఐడెంటిటీ తర్వాత బిట్ వైస్. బిట్ వైస్ అనేది బైనరీ వాల్యూస్ తో డీల్ చేస్తుంది. అంటే ఇప్పుడు చూడు, ప్రింట్ బిట్ వైస్ అంటే అండ్, ఆర్, నాట్, ఎక్స్, ఆర్ ఇవే ఉంటాయి, కాకపోతే సింబల్స్ ఉంటాయి. వీటిని బిట్ వైస్ అండ్, బిట్ వైస్ ఆర్, బిట్ వైస్ నాట్ ఇలా అంటాం. ఓకేనా. సరే, అది సార్ రిఫ్రెష్ చేయండి సార్, మళ్ళీ అప్డేట్ చేస్తున్నారా? ఓకే సార్. బిట్ వైస్ ఐడియా ఉందా బైనరీ వాల్యూస్ అని? బైనరీ వాల్యూస్ ఐడియా ఉంది సార్ కొద్దిగా. 01 అంటే దాని వాల్యూ 1 అని, 0010 అంటే దాని వాల్యూ 2 అని, 0011 అంటే 3 అని. తెలుసా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అంటే 1s 2s 4s అట్లా కౌంట్ చేస్తుండే సార్, జీరోస్. అర్థమైంది కొంచెం. అంటే నాకు ఎక్సాడెస్ ఉంటాయి కదా సార్, ఇట్లా బైనరీ టు డెసిమల్. అవునవునవునవునవును, అదే అదే అలా అర్థమైంది నాకు. ఇప్పుడు బైనరీ వాల్యూ ఆఫ్ 6 అంటే మనకి ఎంత వస్తుంది అంటే 0110 వస్తుంది. బైనరీ వాల్యూ ఆఫ్ 3 అంటే 0011 వస్తుంది. ఓకేనా. వాటిని ఇక్కడ అండ్ అంటే రెండు 1 ఉంటేనే 1 వస్తుంది, అంటే రెండు ట్రూ ఉంటేనే ట్రూ కదా. మనం ఇందాక అనుకున్నాం కదా, రెండు ట్రూ ఉంటేనే ట్రూ, ఏదో ఒకటి ఫాల్స్ ఉన్నా కూడా అది ఫాల్స్ అయిపోతుంది అనుకున్నాం కదా. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ అనుకో. ఓకేనా. ఇప్పుడు 1 స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. 1 0 అంటే మనకి ఏమొస్తుంది? 1 0 అంటే ట్రూ ఫాల్స్ అంటే ఏమొస్తుంది? ఒకటి ట్రూ ఉంది, ఒకటి ఫాల్స్ ఉంది.
అది ఒక ట్రూ ఫాల్స్ ఉంటే మేబీ ఏదో ట్రూనే అవ్వచ్చు. అంటే ట్రూ ఫాల్స్ ఉంటే ఇట్లా అండ్ ఆపరేటర్స్ వైజ్ అంటున్నారా? అవును. అండ్ బిట్ వైజ్ అండ్ అంటారు దీన్ని. బిట్ వైజ్ అది అండ్ లాజికల్ అండ్. ఓకేనా? లాజికల్ అండ్ లో 100% రెండు ట్రూ ఉంటేనే ట్రూ కదా. ఇక్కడ కూడా అంతే. అవుతుంది. ఒక ట్రూ ఒకటి ఫాల్స్ అయినా ఫాల్సే. మిస్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు చెప్పు, ఇక్కడ ఫస్ట్ 0 0 అంటే రెండు ఫాల్స్ అనే. సో నేను ఫాల్స్ పెట్టేశా. ఇప్పుడు చూడు, ఒకటి ట్రూ ఉంది, ఒకటి ఫాల్స్ ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది? అది ఎక్కడ కంపేర్ చేస్తున్నారు సార్ మీరు? ఇక్కడ 0 1 అంటే ఇక్కడ 2 ఓకే 0 1 అంటే ట్రూ సార్? 0 1 అంటే ఏముంటుంది అని? బైనరీ వాల్యూ ఆఫ్ 6 ఇది 0110 అనేది. ఇది బైనరీ వాల్యూ ఆఫ్ 3. ఓకేనా? Okay. ఎందుకు ఇక్కడ 6 and 3 తీసుకున్నావు కాబట్టి. ఓకేనా? 6 ఇది నీకు ఇంకా క్లారిటీ రావాలి అంటే ఈక్వల్ టు 6 ఈక్వల్ టు 3. ఓకేనా? ఓకే సార్. ఇన్ వాల్యూ 6 కేమో ఇది, 3 కేమో ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నా, రెండింటికి కలిపి ఒక రెండింటితో డీల్ చేస్తున్నా ఇప్పుడు. అంటే 0 0 అంటే ఫాల్స్ ఫాల్స్ మనకి ఏమొస్తుంది? ఫాల్స్ అంటే ట్రూ లేదు, ఫాల్స్ అంటే ఫాల్స్. రెండు ట్రూలు ఉంటేనే ట్రూ అన్నారు కదా సార్ మీరు? రెండు ట్రూ ఉంటేనే ట్రూ. ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అయినా ఫాల్స్ అవుతుంది. False. ఫాల్స్ ట్రూ అయినా ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ రెండు ఫాల్స్ ఫాల్స్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు రెండు ఫాల్స్ ఉన్నా ట్రూ అవుతుంది. అవును, రెండు ఫాల్స్ ఉంటే ఫాల్సే. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు చెప్పు 0 0 ఏమవుతుంది? అంటే రెండు ఫాల్స్ అనే. ఫాల్స్ అనే. ఓకే ఫాల్స్. ఓకేనా? ఇప్పుడు 1 0 అంటే ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ అంటే 1 0 ఒక ట్రూ ఒకటి ఫాల్స్ ఉంటే ఫాల్సే. ఓకే ఫాల్సే. ఒక 1 1 అంటే ట్రూవా? ట్రూవే. రెండు ట్రూవే కదా. అవును. 0 1 0 1 ఫాల్స్ 0. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 0 0 1 0. అంటే ఎట్లుంటుంది అంటే 2 power 0 2 power 1 2 power 2 2 power 3 అని తీసుకుంటాం. ఓకేనా? బైనరీ వాల్యూస్ కొంచెం చూడు. దీని వాల్యూ అయితే మనకి ఎంత ఉంటుంది అంటే 2. ఓకేనా? దీని వాల్యూ 2. ఓకే. రన్ చేస్తా ఇదే ప్రోగ్రామ్. 2 వచ్చింది. ఇదంతా కమెంట్స్ లో పెట్టా. ఓకేనా? ఇదంతా కమెంట్స్ లో పెట్టా. దీనికి మన ప్రోగ్రామ్ కి రన్ అవ్వడానికి సంబంధం లేదు. ఓకేనా? జస్ట్ ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ లాంటిది. ఇది ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అవ్వదు. ఓకేనా? ఇది తీసేసినా కూడా నాకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే సార్. ఆర్ అంటే చెప్పు సార్. రిఫ్రెష్ అవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు ఓకే సార్. ఆర్ అంటే ఇది. ఓకేనా? ఇప్పుడు చెప్పు, రెండు ఫాల్స్ ఉంటే ఆర్ ఉంటే రెండు ఫాల్స్. ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అంటే రెండు ఫాల్స్ ఉంటే మేబీ నేనేం ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ ఉంటే సార్ మరి అది ఎప్పుడు ఆపరేటర్ లో? ఆర్ లో నువ్వే చెప్పాలి. ఓకే. ఇప్పుడు రెండు ఫాల్స్ 0 0 ఫాల్స్ అన్నారు కదా. 0నే. ఓకేనా? ఇప్పుడు ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్ ఉంది. ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్. ఫాల్స్ అనుకుంటా సార్. ఆర్ లో ఏదో ఒకటి ట్రూ ఉంటే చాలు. ఏదైనా ఒక ట్రూ ఉన్నా చాలు, ట్రూ అయిపోతుంది. ఇలా చేసాం కదా. ఓకే. అదే ఆర్ ఉంటే అదే ఆర్. ఓకే అర్థమైంది. ఆర్ ఉంటే అండ్ ఉంటే రెండు ట్రూ అవ్వాలి. ఆర్ ఉంటే ఏదో ఒకటి ట్రూ చాలు. ఏదో ఒక ట్రూ అయినా ట్రూ అవుతుంది. ట్రూ అయిపోతుంది. అర్థమైంది సార్. 0 1 0 ఏమవుతుంది? ట్రూ అయినట్టే. 1 1 ఇది ట్రూనే. 0 1 ట్రూ. వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి 7 వస్తుంది. ఓకేనా? ఓకేనా? ఇక్కడ అవుట్పుట్ కనిపిస్తుందా?
ఇక్కడ ఎస్ సార్ 7 వచ్చింది. 7 అనే అవుట్పుట్ వచ్చింది. ఆర్ అంటే ఇట్లా ఇంకా చాలా ఉంటాయి. XOR, బిట్ వైజ్ ఇట్లా కొన్ని ఉంటాయి. అవి నువ్వు చూసుకో తర్వాత. ఓకేనా? ఏమో డౌట్ ఉంటే నన్ను అడుగు. హలో, సార్ డౌట్ ఉంటే తర్వాత నన్ను అడుగు. ఓకే సార్. నెక్స్ట్ ఇవే ఆపరేటర్స్ అంటే 7 ఆపరేటర్స్ ఇంతే. నెక్స్ట్ డేటా టైప్స్ అంటే ఆ డేటా టైప్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడం అంటే ఇప్పుడు ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే మనకి ఇది ఇంటీజర్ అంటారు దీన్ని. 5 అనేది ఓకేనా? ఇంట్ క్లాస్ ఇంట్ అని డేటా టైప్ ఏంటో అవుట్పుట్ చూపిస్తుంది, అదేం డేటా టైప్ అనేది. అవును, టైప్ అనగానే దాని డేటా టైప్ ఏంటి అని కింద చూపిస్తుంది, ఇంట్ కదా. అవును సార్. నెక్స్ట్ 5.6 అని ఇస్తారు. దీని డేటా టైప్ ఏంటి? మామూలుగా డెసిమల్ కాబట్టి ఫ్లోట్ అంటారు దాన్ని. ఓకేనా? ఓకేనా? కనిపిస్తుందా కింద? రిఫ్రెష్ అయిందా స్క్రీన్? కనిపిస్తుంది సార్. ఓకే, ఇది ఫ్లోట్. నెక్స్ట్ ట్రూ అనేది తీసుకుందాం. అప్పటి నుంచి మాట్లాడుతున్నాం కదా ట్రూ ఫాల్స్ అని. ట్రూ అంటే బూలియన్. నెక్స్ట్ 1+2. సో మళ్ళీ కొంచెం నెట్వర్క్ ఇష్యూ. ఓకే ఓకే. వచ్చిందా? ఓకే సార్. 1+2j అంటే కాంప్లెక్స్. ఓకేనా? నెక్స్ట్ కోడ్స్ లో ఉన్నది ఏంటంటే స్ట్రింగ్ అన్నమాట. అంటే నువ్వు ఏదైనా ఇవ్వచ్చు, స్ట్రింగ్ అనే కాదు, నీ నేమ్ ఏది ఇచ్చినా సరే కోడ్స్ లోనే ఇవ్వాలి ఎప్పుడైనా సరే. నేమ్స్ కొటేషన్ లో ఏం రాసినా అది స్ట్రింగ్ అని చూపిస్తుంది. అంతే, స్ట్రింగ్ అంతే. అది ఎందుకు అంటే నార్మల్ గా స్ట్రింగ్ అని డైరెక్ట్ ఇచ్చామనుకో, ఆ స్ట్రింగ్ అనేది వేరియబుల్ లా తీసుకుంటది, పైన డేటా లా తీసుకుంటది, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి. ఓకేనా? సింగిల్ కొటేషన్స్ డబుల్ కొటేషన్స్ కూడా ఉంటాయి. డబల్ అయినా పర్లేదు, సింగిల్ అయినా పర్లేదు. ఓకేనా? ఏదైనా ఓకే. ఇప్పుడు చూడు, నేను A=5 తీసుకున్నా. నా టైప్ అనేది ఇంట్ కదా సార్. కొంచెం మళ్ళీ ఇష్యూ అవుతుంది సార్, మాటికి నెట్వర్క్ స్టక్ అయిపోతుంది. ఒక్క టాపిక్ చెప్పేసి ఆపేద్దాం కానీ, డైలీ ఇంతే ఉంటుందా ఏంటి ఇంటర్నెట్? ఏమో సార్, మరి నాకు కూడా తెలియదు. జూమ్ క్లాస్ లో ఉన్నప్పుడు నాకు ఇట్లా ఏం ప్రాబ్లం రాలేదు సార్. మరి ఇది అంత డేటా తీసుకోదు, వెబెక్స్ ఎక్కువ డేటా తీసుకుంటుంది. అదే ప్రాబ్లం అన్నమాట వెబెక్స్ తో. సార్ మరి జూమ్ క్లాస్ పెట్టాల్సింది కదా సార్, వెబెక్స్ ఎందుకు? సబ్స్క్రిప్షన్ ఇది ఉంటుంది ఇక ఆఫీస్ నుంచి, అందుకని. ఓకే సార్. సబ్స్క్రిప్షన్ లేదు అనుకో, జస్ట్ 40 మినిట్స్ అవ్వగానే నీకు కట్ అయిపోతుంది క్లాస్. సబ్స్క్రిప్షన్ ఉంటే ఎంతసేపు అయినా, ఎన్ని అవర్స్ అయినా వాడుకోవచ్చు. అర్థమైంది. రికార్డింగ్ క్లాసెస్ కానీ ఇట్లా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నాం జూమే, కానీ దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వెబెక్స్ తీసుకున్నాం. ఓకేనా? చూడండి సార్, నెక్స్ట్ క్లాస్ అయినా జూమ్ అయినా ట్రై చేయండి, ఎందుకంటే అదే చాలా మంది అదే యూజ్ చేస్తున్నారు కదా అట్లా. బట్ ఇదైతే వెబెక్స్ చేంజ్ చేయడానికి ఉండదు, జూమ్ లోనే చెప్పాల్సి వస్తుంది. రికార్డింగ్ ఆప్షన్ లేదు అంటే, జూమ్ తీసుకుంటే రికార్డింగ్ ఆప్షన్ లేదు దాంట్లో. మళ్ళీ ఉంటది, బట్ సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు, వెబెక్స్ లోనే తీసుకున్నాం కదా. అందుకే ఇక్కడైతే రికార్డింగ్ క్లాసెస్ ఫార్వర్డ్ చేయొచ్చు అని చెప్పేసి వెబెక్స్ లోనే చెప్తాను. ఓకే సార్. ఓకేనా? కనిపించట్లేదు స్క్రీన్ ఇంకా? నో సార్, ఇంకా అప్డేట్ అవ్వలేదు. స్ట్రింగ్ దగ్గర చూపిస్తుంది. వైఫై లేదా పక్కింటి వాళ్ళు అని ఎవరైనా? లేదు సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, నేను రికార్డింగ్ క్లాసెస్ పంపిస్తా. ఒక చిన్న డెఫినేషన్ అంటే ఒకటి చెప్తా. ఒక టైప్ నుంచి ఇంటి నుంచి ఫ్లోట్ చేసిన, ఫ్లోట్ నుంచి ఇంకో దానికి కన్వర్ట్, ఒక దాని నుంచి ఇంకో దానికి కన్వర్ట్ చేస్తే దాన్ని టైప్ కాస్టింగ్ అంటారు. కన్వర్టింగ్ వన్ టైప్ ఆఫ్ డేటా టు అనదర్ టైప్. డేటా టైప్ కాస్టింగ్. ఓకేనా? అది కూడా నేను ప్రోగ్రామ్ రాస్తున్నా, తర్వాత రికార్డింగ్ లో చూసి ఓకేనా? ఆల్రెడీ ఉంటాయి రికార్డింగ్స్, అన్ని ఉంటాయి.
చూడు, కాకపోతే అవి చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటాయి, ఎవరు లేరు కాబట్టి. ఈ రోజు ఇంత ఇంటరాక్షన్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ చెప్పుకోగలిగినాం క్లాస్. ఉమ్, ఇంకా నెట్వర్క్ ఇష్యూ లేదు అంటే అయిపోయేది, 1 అవర్ కూడా చెప్పుకునే వాళ్ళము. బట్ ఉంది కదా నెట్వర్క్ ఇష్యూ. ఓకేనా? ఓకే సార్. సరే. రేపు కలుద్దాం క్లాస్. వస్తావుగా రేపు? రేపు ఈవినింగ్ నాకు ఓకే సార్. నాకు ఈవినింగ్, అందుకని నేను మార్నింగ్ అంటే సరే. మార్నింగ్ ఎస్క్యూఎల్ క్లాస్ ఉందంట కదా సార్. అవునవును, ఎస్క్యూఎల్ ఉంటుంది, అది కూడా వెబ్ఎక్సే మళ్ళీ. అవ్వదా? సార్ అవి రికార్డింగ్ క్లాసెస్ విను, ఓకేనా? అవి బాగానే ఉంటాయి రికార్డింగ్ క్లాసెస్ అన్ని. ఓకే యూట్యూబ్ సార్. రికార్డింగ్ విను, ఓకేనా? డైలీ పంపిస్తున్నారు కదా గ్రూప్ లో. నువ్వు ఉన్నావా ఫస్ట్ నుంచి గ్రూప్ ఫస్ట్ లో? నుంచి లేదు సార్, నేను ఇప్పుడే జాయిన్ అయినా. యాక్చువల్లీ లాస్ట్ టైం ఇంటర్న్షిప్ అనేది వేరే దగ్గర చేశాను. నేను ఇప్పుడు ఫ్రెటర్ లో చేస్తున్నా. ఇక ఫ్రెండ్స్ అందరు ఇక జాయిన్ అవుతున్నాను. రికార్డింగ్ ఒక పని, జస్ట్ ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే అన్ని రికార్డింగ్స్ ఉంటాయి, ఓకేనా? ఫస్ట్ ఓకే నుంచి సార్. పైథాన్వి. ఉమ్, ఏమన్నా ఏ చిన్న డౌట్ వచ్చినా జస్ట్ ఒక మెసేజ్ పెట్టు, నేను ఫ్రీ ఉన్నప్పుడు రెస్పాండ్ అయిపోతా, అప్పుడే చెప్తాను, ఓకేనా? షూర్ సార్, పర్లేదు సార్. అది మరి మీరు అంటే యూట్యూబ్ అని మీరు ఎప్పుడు స్టార్ట్ చేసింది సార్ ఈ పైథాన్ క్లాస్? నేను 2 వీక్స్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా జాయిన్ అవ్వమను. చెప్తా సార్ ఒకసారి. మేబీ అందరు, కొంతమంది దిల్సుఖ్ నగర్, కొంతమంది ఇటు కేపీఎస్పి ఇట్లా షిఫ్ట్ అయ్యింది కాబట్టి. అట్లా కాదు, ఇన్స్టిట్యూట్ అని కాదు, క్లాసెస్ కి ఎవరు జాయిన్ అవ్వట్లేదు. మ్హూ. ఇంకో ఇద్దరు ముగ్గురు జాయిన్ అయితే బాగుంటది కదా, ఇట్లా అవును. మాట్లాడుతూ డౌట్స్ ఏమైనా ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంటరాక్షన్. సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవచ్చు అని. అట్లేం ఎందుకంటే ఇంటరాక్షన్ ఉంటేనే మీకు సబ్జెక్ట్ పెరుగుతుంది, ఓకేనా? ఏంటంటే నేను చెప్తూ పోవచ్చు, మ్యాటర్ కాదు అది, కాకపోతే బట్ ఇంటరాక్షన్ ఉందనుకో. ఇంటరాక్షన్ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది సబ్జెక్ట్ మీద. డౌట్స్ ఉంటే వెంటనే ఆన్ ద లైవ్ గా చెప్పి సాల్వ్ చేసుకున్నట్టు ఉంటుంది. అది కరెక్టే సార్. బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. అది అదే నాకు అర్థం కాదు. చెప్తాం కాబట్టి వాళ్ళకి అనిపించాలి, వాళ్ళకి ఉండాలి ఇట్లా నేర్చుకోవాలి ఇంట లైవ్ అని. ఏమో. ఏంటి అంటే నేనైతే మాక్సిమం హెల్ప్ చేస్తాను, నీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవుతున్నా లేకపోతే తర్వాత వింటున్నా సరే, ఏ డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్పండి, ఓకేనా? షూర్ సార్. సరే అయితే, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. ఓకే సార్ ఒకసారి యూట్యూబ్ ఛానల్ ది ఎట్లా సార్, ఏమైనా పెట్టగలుగుతారు లింక్ లాంటిది? ఈ రోజు ఏదో ఒక లింక్ పెడతారు, ఆ లింక్ ఓపెన్ చేసి దాని అన్ని జావా, పైథాన్, MySQL అన్ని ఉంటాయి, ఓకేనా? ఎస్క్యూఎల్ క్లాసెస్ కూడా అది వినాల్సి వస్తుంది కదా సార్? నేను కూడా ఇప్పుడు అది SQL, పైథాన్ వినాలి. SQL చాలా ఇంపార్టెంట్, అది కూడా విను, ఓకేనా? ఓకే సార్. మార్నింగ్ అనుకుంటాను. మార్నింగ్ 11 to 12 అన్నారు. 11 to 12, అవును. ఓన్లీ ఏంటంటే మాకు కాలేజ్ థర్స్డే ఫ్రైడే సాటర్డే ఉంది. అప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో అని చెప్పారు. 2 to 3 అనుకుంటా. సరే అయితే మరి, ఓకేనా? ఓకే సార్.